సౌండ్ పొల్యూషన్ అంటే శబ్ద కాలుష్యం అనేది మనకి ఎవ్రీడే సమస్యగా మారింది. శబ్ద కాలుష్యం అనేది మనకి ట్రాఫిక్ పరంగా కానివ్వండి, లేదు మన బయట స్పీకర్స్లో వచ్చే మ్యూజిక్ కానీ, ఇంట్లో వచ్చే మ్యూజిక్ కానీ, టీవీ నుంచి కానీ ఇట్లా, లేదు మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మనం వినడం వల్ల కానివ్వండి, ఈ శబ్ద కాలుష్యం వల్ల మన హెల్త్ ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కొంతమందికి ఆక్యుపేషనల్గా కూడా శబ్ద కాలుష్యానికి లోనవుతూ ఉంటారు, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు. అయితే ఈ శబ్ద కాలుష్యం వల్ల వచ్చే పరిణామాల్లో మెయిన్ థింగ్ వచ్చి హియరింగ్ ప్రాబ్లం. సో క్రానిక్ ఎక్స్పోజర్ టు లౌడ్ సౌండ్స్, ఎక్కువ కాలం నుంచి లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అయితే డెఫినెట్గా హియరింగ్ అనేది తగ్గుతుంది. ఈ తగ్గేది కూడా తగ్గుతూ వినికిడి లోపం వచ్చి మాటలు వినపడిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకి 60 ఏళ్ళకి వచ్చే లోపం అయితే వీళ్ళకి వినికిడి లోపం 40 ఏళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సడన్ లౌడ్ సౌండ్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కర్ణబేరి రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కర్ణబేరి రప్చర్ అవ్వడం, కర్ణబేరి లోపల ఉన్న చిన్న ఎముకలు ఉంటాయి వినికిడికి సంబంధించి, అవి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లోపల రిసెప్టార్స్ ఉంటాయి, చెవికి సంబంధించి వినికిడి రిసెప్టార్స్, నరాలతో పక్కన ఉండే రిసెప్టార్స్, అవి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి డ్యామేజ్ అయితే ఈ పర్మనెంట్ లాస్ కింద మనం హీరింగ్ లాస్ కింద చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్రాకర్స్ కానీ, లేదు బాంబ్స్ కానీ, ఇట్లాంటి సడన్ సౌండ్స్ విన్నప్పుడు ఇట్లాంటి డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ చెవికి సంబంధించి ప్రాబ్లమ్సే కాకుండా మిగతా ప్రాబ్లమ్స్ కూడా క్రానిక్ ఎక్స్పోజర్ టు నాయిస్తో వస్తాయి. అదేంటంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ ప్రాబ్లమ్స్, ఇంకా హార్ట్ అటాక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే బాగా ఆందోళనకరంగా ఉండడం, పర్సనాలిటీ కొద్దిగా చేంజ్ రావడం, మార్పు రావడం, అంతేకాకుండా ఇన్సోమ్నియా, నిద్ర పట్టకపోవడం, ఇట్లాంటివన్నీ వచ్చి మన హెల్త్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో మన పరంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఆక్యుపేషనల్గా కానీ మన హెల్త్ అంటే ఈ పెద్ద సౌండ్స్కి ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తే మనం ఇయర్ మఫ్స్ అంటాం, చెవికి సంబంధించి ప్రొటెక్షన్ గేర్ ఉంటుంది, చెవి పైన పెట్టుకునేవి ఇయర్ మఫ్స్ వాడడం, అలాగే చెవిలోకి పెట్టుకునే ఇయర్ ప్లగ్స్ ఉంటాయి, ప్లగ్స్ పెట్టుకుని పని చేసుకోవడం, ఇట్లా చేయొచ్చు. కుదిరినంత వరకు నాయిస్ని, మన ఇన్ హౌస్ నాయిస్ కానీ ఉంటే దాన్ని తగ్గించుకోవడం. ఎప్పుడూ కూడా పెద్ద స్పీకర్స్ ద్వారా ఎక్కువసేపు మ్యూజిక్ని ట్రై చేయకూడదు. మ్యూజిక్ అనేది ఎలా ఉండాలంటే మన పక్కనే ఉన్న మాట్లాడడం చేసినా మనకి వినపడాలి. అట్లాగే బయట ఎన్విరాన్మెంట్లో కూడా మన సౌండ్ కాంట్రిబ్యూషన్ అనేది చేయకూడదు. అంటే మన ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ జరుగుతున్నా, లేదు ఏమన్నా జరుగుతున్నా కానీ, ఈ పూజలు కానీ జరుగుతున్నా కానీ పెద్ద స్పీకర్స్ పెట్టి అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించడం, వాళ్ళ హెల్త్ మీద ప్రభావం కలిగించడం చేయకూడదు. అన్నెసెసరీగా ట్రాఫిక్లో హారన్ మోగించడం, ఇవి కూడా కుదిరినంత వరకు అవాయిడ్ చేయాలి. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి కూడా